హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్యాషన్ కాన్ తెలుగు. ఈ వీడియోలో ఒక బ్లౌజ్ స్టిచ్చింగ్ అనమాట. సింపుల్గా 80 సెంటీమీటర్స్ ఉన్న క్లాత్ తోటి బ్లౌజ్ ఎలా స్టిచ్ చేయాలనేది చిన్న వీడియో అనమాట. క్లియర్గా చెప్తాను. ఫస్ట్ అయితే నేను కాటన్ లైనింగ్ని వాష్ చేసి ఐరన్ చేసుకున్నాను అనమాట. తర్వాత ఇక్కడ చెస్ట్ లూజ్ ఎంత అవుతుందో దానికి 2 ఇంచెస్ ఎక్స్ట్రా యాడ్ చేసుకొని 4 ఫోల్డ్ చేసి మార్క్ చేసి కట్ చేసుకున్నాను. సో నేను 10 ఇంచెస్ దగ్గర మార్క్ చేసి కట్ చేసుకున్నాను అనమాట. రిమైనింగ్ క్లాత్ మిగులుతుంది, హ్యాండ్స్ స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ హైట్ నేను 14.5 ఇంచెస్ తీసుకున్నాను. సో మనం ఇలా వాష్ చేసి కుడితే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట బ్లౌజ్. ఒకవేళ వాష్ చేయకుండా కుడితే ముడతలు వస్తుంది ఒకసారి వాష్ చేస్తే వేసుకున్నాక. సో అందుకే ముందే వాష్ చేసుకొని ఐరన్ చేసుకొని స్టిచ్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట బ్లౌజ్. ఇప్పుడు నేను షోల్డర్ 6 ఇంచెస్ తీసుకున్నాను. షోల్డర్ ఎంతైతే తీసుకుంటామో మామ్ హోల్ కోసం కూడా అంతే తీసుకోవాలి డీప్. సో 6 ఇంచెస్ మార్క్ చేసుకొని ఎల్ స్కేల్ చూస్తూ ఒక లైన్ డ్రా చేసి తర్వాత మధ్యలో 1 ఇంచ్ దగ్గర ఒక మార్క్, 1/2 ఇంచ్ దగ్గర ఒక మార్క్ పెట్టుకున్నాను. తర్వాత షేప్ స్కేల్ చూస్తూ ఆమ్ హోల్ యొక్క షేప్ ఇచ్చానమాట. 1 ఇంచ్దేమో వెనకాలకు వస్తుంది అండ్ 1/2 ఇంచ్దేమో ముందుకు వస్తుంది అనమాట. ఇప్పుడు చెస్ట్ లూజ్, ఇక్కడ చెస్ట్ లూజ్ నేను 9 ఇంచెస్ 8.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. 8.5కి 1.5 ఇంచ్ యాడ్ చేసి 10 ఇంచెస్. అలాగే మన నడుము ఎంత అయితే ఉందో అంత 7.5 ఇంచెస్ ప్లస్ 1.5 ఇంచ్ యాడ్ చేసుకున్నాను. సో క్లాత్ కొంచెం ఉంది కాబట్టి కొంచెం చిన్నగా తీసుకున్నాను అనమాట. ఖర్చుల కోసం ఓన్లీ 1.5 ఇంచ్ తీసుకున్నాను. తర్వాత కట్ చేసుకోవాలి. ఫ్రంట్ బ్యాక్ సపరేట్ కట్ చేసుకున్నాను. తర్వాత నెక్ డిజైన్ డ్రా చేశాను ఈసారి. ఇలా ఫ్రంట్ ఆమ్ హోల్ తీయాలన్నమాట. ఫస్ట్ అయితే మనం కొంచెం లోతు డ్రా చేసుకున్నాం కదా ఫ్రంట్కి. సో ఆమ్ హోల్ తీయాలి. తీసిన తర్వాత నేను నెక్ డిజైన్ మార్క్ చేసుకుంటున్నాను. ఈ నెక్ డిజైన్ నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఒక డ్రెస్కి పెట్టాను అనమాట. అదే నెక్ డిజైన్ పెడుతున్నాను. ఇక్కడ నేను 5.5 ఇంచెస్ డీప్ తీసుకుంటున్నాను. 5.5 ఇంచెస్ డీప్ తీసుకున్న తర్వాత ఎల్ స్కేల్ యూజ్ చేస్తూ ఒక లైన్ డ్రా చేసుకున్నాను. తర్వాత కింద నుంచి 2 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని ఇక్కడ మొత్తం షేప్ స్కేల్ తోటే డ్రా చేస్తున్నాను అనమాట మార్కింగ్ అనేది. సో షేప్ స్కేల్ని ఇలా పెట్టి ఒక మార్క్ చేసుకున్నాను రివర్స్లో పెట్టి. తర్వాత అక్కడ మనం ఇందాక 2 ఇంచెస్ ఎక్కడైతే తీసుకున్నామో అక్కడ ఒక 1/2 ఇంచ్ లోపలికి తీసుకొని మళ్ళీ షేప్ స్కేల్ పై నుంచి పెట్టి ఇలా మార్క్ చేసుకోవాలన్నమాట. ఇలా మార్క్ చేసుకుంటే మన నెక్ డిజైన్ అనేది రెడీ అయిపోతుంది. ఇది ఫ్రంట్ నెక్ డిజైన్. ఫ్రంట్ నెక్ డిజైన్ అయితే చాలా బాగా వచ్చింది. సో ఇప్పుడు బ్యాక్ నెక్ అనమాట. బ్యాక్ నెక్ కోసం నేను 3 ఇంచెస్ విడ్త్ తీసుకున్నాను. అలాగే డీప్ వచ్చేసి కింద నుంచి నేను ఉక్సుల పట్టి కోసం 4 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను. సో ఇంకా కింద నుంచి ఎంత అయితే ఉందో అంత మార్క్ చేసుకున్నాను అనమాట. మొత్తం లెంత్ నేను మెజర్ చేయలేదు. నాకు కింద నుంచి 4 ఇంచెస్ ఉంటే చాలు అనేలాగా అలా మెజర్ చేసుకొని ఎల్ స్కేల్ యూజ్ చేస్తూ ఒక బాక్స్ డ్రా చేశాను. ఇప్పుడు ఇందులో షేప్ స్కేల్ యూజ్ చేస్తూ ఇలా కొంచెం పాట్ షేప్లో డ్రా చేసుకున్నాను అనమాట నెక్ డిజైన్ అనేది. ఫస్ట్ షేప్ స్కేల్ యూజ్ చేస్తూ ఇలా కొంచెం కర్వ్స్ ఇచ్చాను. తర్వాత మళ్ళీ హ్యాండ్ తోటి కరెక్ట్గా డ్రా చేసి కట్ చేసుకున్నాను అనమాట. కట్ చేసుకుంటే మనకి ఇలా వస్తుంది అనమాట. సో ఇది వెనకాల హ్యాంగింగ్స్ పెట్టుకోవచ్చు. తర్వాత నేను ఉక్సుల పట్టి కోసం కింద విడ్త్ తీసుకున్నాను కదా, రెండింటిని సపరేట్ చేసుకున్నాను అనమాట. సపరేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ 80 సెంటీమీటర్స్ క్లాత్ ఏదైతే ఉందో దానిపైన మనం కట్ చేసుకున్న పార్ట్స్ అన్ని వేసి అతుక పెట్టుకుంటాను గమ్ పెట్టి. ఎందుకంటే సరిపోదు మళ్ళీ స్టిచ్ చేస్తే ప్రాబ్లం అయిందని బ్యాక్ పార్ట్ మాత్రమే అతకబెట్టిన అనమాట. తర్వాత ఇప్పుడు ఫ్రంట్ కోసం నేను ప్రిన్సెస్ కట్ తీసుకుందాం అనుకుంటున్నాను. అందుకే మనం షోల్డర్ పై నుంచి 1.5 ఇంచెస్ ఎక్కడైతే ఉందో అక్కడ ఒక పాయింట్ మార్క్ చేసుకోవాలి. తర్వాత ఇలా 2 టైమ్స్ ఫోల్డ్ చేసాం కదా, మధ్య నుంచి నాకు 3.5 ఇంచెస్ ఎక్కడైతే ఉందో అక్కడ ఆ 9.5 ఇంచెస్ ఈ 3.5 ఇంచెస్ రెండు జాయిన్ అయ్యే పాయింట్ మనకి మెయిన్ పాయింట్ అనమాట. సో అక్కడ నుంచి ఇలా కిందికి ఒక లైన్ డ్రా చేసుకోవాలి. తర్వాత కింద 1/2 ఇంచ్ 1/2 ఇంచ్ డ్రా చేయాలి. అలాగే ఆ పాయింట్ నుంచి షేప్ స్కేల్ యూజ్ చేస్తూ పైనకి ఇట్లా వీడియోలో చూపించిన విధంగా ఒక షేప్ డ్రా చేసుకోవాలి. 1/2 ఇంచ్ మళ్ళీ లోపలికి డ్రా చేసుకోవాలి. కట్ చేసుకుంటే మనకి రెడీ అవుతుంది అనమాట. మనకి 1/2 ఇంచెస్ ఏదైతే వెళ్ళిపోతుందో దాంట్లోనే మనకి షేప్ వస్తుంది అనమాట. సో ఇప్పుడైతే హ్యాండ్స్ కోసం ఇక్కడ నేను హైట్ 4.5 ఇంచెస్ తీసుకున్నాను. ఈ హ్యాండ్స్ కటింగ్ ఆల్రెడీ చాలా టైమ్స్ చెప్పాను. సో 3 ఇంచెస్ దగ్గర మార్క్ పెట్టుకుని అక్కడ ఒక లైన్ డ్రా చేసుకొని మన ఆర్మ్ యొక్క విడ్త్ ఎంత అయితే ఉందో అంత మార్క్ చేసుకోవాలి. తర్వాత ఇలా చేయితోటే ఇలా హ్యాండ్ యొక్క షేప్ అనేది డ్రా చేశాను అనమాట. ఒక 1/2 ఇంచ్ లోపలికి డ్రా చేసుకున్నాం కదా, అది ముందు వస్తుంది. ఇప్పుడు లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ పైన వేసి ఇలా గమ్తో అతకబెట్టిన అనమాట. తర్వాత దాన్ని అటువైపు టర్న్ చేసి స్టిచ్ చేసుకుంటే మనకి ఫ్రంట్ బ్యాక్ రెడీ అయిపోతుంది అనమాట. అలాగే హ్యాండ్స్ కూడా నేను అతకబెట్టి స్టిచ్ చేశాను. ఇప్పుడు ఈ అన్ని ముక్కలన్నీ ఒకటేసారి జాయిన్ చేసుకుంటే ఇలా వచ్చింది అనమాట. ఇప్పుడు మనం సైడ్స్ జాయిన్ చేసుకోవాలి. అటు సైడ్ ఇటు సైడ్ జాయిన్ చేసుకుంటే మనకి బ్లౌజ్ అనేది రెడీ అవుతుంది. సో ఇది ఫైనల్ లుక్ అనమాట బ్లౌజ్ది. ఇక్కడ నేను ఉక్సుల పట్టు యాడ్ చేయలేదు, అది యాడ్ చేస్తే బ్లౌజ్ అయిపోతుంది అనమాట. ఇలా షార్ట్ హ్యాండ్స్ తోటి 80 సెంటీమీటర్స్ తోటి ఇలా బ్లౌజ్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు మనము. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటే నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ప్రిన్సెస్ కట్ చూసారు కదా ముందట ఎలా వచ్చిందో. నెక్ కూడా చాలా బాగా వచ్చింది అనమాట. ఈ క్లాత్ బాగుండడం వల్ల నెక్ ఇంకా ప్రిన్సెస్ కట్ ఈజీగా వచ్చింది. అండ్ ఈ బ్లౌజ్ నేను 2 అవర్స్లో కంప్లీట్ చేశాను అనమాట, కటింగ్ అండ్ స్టిచ్చింగ్. ఇంకా హ్యాంగింగ్స్ యాడ్ చేయలేదు. హ్యాంగింగ్స్ యాడ్ చేస్తే బ్లౌజ్ లుక్ అనేది కంప్లీట్ అవుతుంది. నేను థంబ్నెయిల్లో ఫైనల్ లుక్ అనేది యాడ్ చేస్తాను, అక్కడ క్లియర్గా అర్థమవుతుంది. హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఓకే, బాయ్.